Welcome back to my channel, Learning Continues. Shashi, good evening. Bhaiya, good evening. We are back after a long time. Manam almost 2 months aయింది కదా. Yeah, almost more than that. Hello everyone. So hope you are all doing good. నేను ఫ్యాంటాస్టిక్ ఉన్నాను. యాక్చువల్గా మా ఇంటికి వచ్చిండు. ఈ సైడ్ భయ్యా ఇట్స్ బీన్ లాంగ్ టైమ్, లెట్స్ క్యాచ్ అప్ అన్నట్టు వచ్చిండు. సో యూఆర్ బేసికలీ యూ వాంట్ టు హ్యాడ్ సమ్ గుడ్ టైమ్. So the same way he said, let's pop out one video అని అంటే definitely భయ్యా it's been నాకు కూడా privilege to join such a video అని అన్నాను. So we want to share a few thoughts with you all in this process. భయ్యా థాట్స్ అంటే మెయిన్ థాట్ ఏంటంటే మనం విల్ గో 1 by 1 ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరి మధ్యలో ఒకటే మెదులుతుంది. నెక్స్ట్ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే రిజల్ట్స్. ఓకే, మనం 1 by 1 పోదాం. ఫస్ట్ రిజల్ట్స్, సెకండ్ నోటిఫికేషన్. అయితే రిజల్ట్స్ ఏమో మార్చ్లో అని అంటున్నారు. ఏమో భయ్యా నిన్న ప్రకారము సమ్వేర్ ఇన్ January 26th తర్వాత ఎనీ టైం రావచ్చు. నేను ఒక దగ్గర న్యూస్ నువ్వు అట్లా అనుకుంటున్నావు 26th ఉండొచ్చు. మన సంక్రాంతి కూడా అనలేమో అట్లా అంటే ఇది చెప్తున్నా కదా. సో బట్ నిన్న న్యూస్ ప్రకారం అయితే ఏంటంటే ఆఫ్టర్ Jan 26 ఇట్ కెన్ బి అవుట్ అట్ ఎనీ టైమ్ అని నేను. కానీ మై గట్ ఫీలింగ్ సేస్ ఇట్ విల్ బి ఇన్ మార్చ్, ఎందుకంటే చాలా క్లియర్ గా ఉంది మార్చ్లో అని. అండ్ అది అయిపోయిన తర్వాత అంటే టీజీపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్ కదా భయ్యా. అది మార్చ్ అంటదా జాయిన్ అంటదా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. టీజీపీఎస్సీ సెపరేట్ టాపిక్ అది యాక్చువల్గా. అయితే మార్చ్లో ఖచ్చితంగా వస్తుంది అని నా నమ్మకము. అండ్ సెకండ్ థింగ్ నోటిఫికేషన్ మేలో అంటున్నారు. న్యూ నోటిఫికేషన్ నేను కూడా విన్నా భయ్యా. దర్ ఇస్ అ బస్ ఇన్ ద మార్కెట్ దట్ దర్ ఇస్ అ న్యూ నోటిఫికేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఫ్లోట్. అది వేకెన్సీలు కూడా 450 వేకెన్సీస్తో వస్తుంది కొత్త. నేను కూడా వర్షన్ అయినా 450 వేకెన్సీస్ గ్రూప్ 1 మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అంటే అరే 450 డౌట్ఫుల్. అంటే నేను పర్సనల్ ఏమన్నాను, ఒకవేళ 450 ఉన్నాను కూడా దెర్ ఈస్ 1 పోస్ట్ ఇన్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ దే వాంట్ ఇంక్లూడ్ ఇన్ గ్రూప్ 1. మీకు ఐడియా ఉందా? ఒకసారి నేను చదివినాను. సో దెర్ ఈస్ యాక్చువల్లీ 1 పోస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఏమన్నారంటే ఇట్స్ స్కేల్ 1 గ్రూప్ 1 పోస్ట్ క్యారెక్టర్. దే సెడ్ దే వాంట్ ఇంక్లూడ్. అవే ఆల్మోస్ట్ 150 జాబ్స్ అయితే అని ఎవ్రీవన్ ఆర్ ప్రిడిక్టింగ్. అయ్యే 150 జాబ్స్ ఉన్నాయంట మార్కెట్లో. నిజంగానే వాళ్ళు అన్నట్టు 450 ఇస్తే ఇట్స్ ఎ గుడ్ నోటిఫికేషన్. 100 బికాస్ 563 మనకు ఆల్మోస్ట్ 13 years తర్వాత ఫిల్ అవుతుంది కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్ బిగ్ నోటిఫికేషన్. 450 అంటే ఇట్స్ ఎ గుడ్ నోటిఫికేషన్ ఓన్లీ. అంటే సెకండ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కావాలనే న్యూస్ ఇచ్చారు. అదొక ఎందుకంటే ఒక బిస్కెట్ ఇందులో ఉన్న బికాస్ ఎవ్రీవన్ వర్ అన్హ్యాపీ విత్ దిస్ నోటిఫికేషన్ విచ్ హస్ వెంట్ ద వే. ఆ గ్రూప్ 1 పోయిన నోటిఫికేషన్కి చాలా మంది అన్హ్యాపీ ఉండే కాబట్టి కొద్దిగా దే వాంట్ టు సాల్వ్ దట్ ఇష్యూస్. అండ్ చూసినా భయ్యా గ్రూప్ 2 కీ కూడా ఇచ్చారు ఈరోజు. నాకు అదే అర్థం కాదబ్బా, పేపర్ సెట్ చేసినాక నెల రోజులకి 2 నెలలకి కీ ఇవ్వడం ఏందో అసలు కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ ఇస్తున్నట్టు కాదు. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే కీ ఎప్పుడు ఉండాలా? పేపర్ స్టార్ట్ అయినప్పుడే కీ తయారవుతారు కదా. 1 month ఎందుకు తీసుకుంటారు? నాకు ఏం అర్థం కదా, పాయింట్ అర్థం కాదు. అది అంటే నాకే అర్థం కాదు, టీజీపీఎస్ఎల్కి అర్థం కదా, నాకైతే అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అంటే ఎట్లుంటదంటే ఎట్లేదంటే ఫస్ట్ మేము తాళం తయారు చేస్తాము, ఒక నెల తర్వాత కీ తయారు చేస్తాం. మీరు తాళం వేస్తాడు, వేసిన తర్వాత అన్ని వ్యాక్స్ వేయాలి, దాని మీద అన్ని పెట్టి తీద్దామని చూస్తాం. అట్లే ఉంటది మన వాళ్ళ పని. నవ్వు వస్తుంది అబ్బా, వీళ్ళు చేసే కథలే అట్లుంటాయి. భయ్యా వాట్ డూ యూ థింక్? ఆర్ యూ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్? అంటే నాదైతే అయిపోయింది అబ్బా, అంటే అలసిపోయినా. నేను కూడా అంటే అలసిపోయిన దానికంటే ఐ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్. నా ఉద్దేశం కూడా అదే. నాకు ఈ సిస్టమ్ మీద ఫెయిత్ పోయింది. బికాస్ నేను ఆ జియో 20 అవి నిజంగానే నేను దగ్గర చూసిన తర్వాత నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అయితే లేదు. ఏంటంటే హౌ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అని. నాలాగా మార్కెట్లో చాలా మంది ఐఎమ్ 100% షూర్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరో ఒకరు అరే వీడు కూడా నాలాగానే అరే నమ్మిండు జియో 29 నాలాగానే అయింది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. జియో 29 అనేది మనకి ఎంత అది నమ్మక ద్రోహం అనో లేకపోతే ఇంకా అది ఇంకా అది ఎట్లుంటుంది అంటే చిన్నప్పుడు ఒకటి చెప్తుండే భయ్య, నేను గుర్తుకుందో వాడు స్టూడెంట్ ఏం చేస్తాడు, దాన్ని ఫాల్స్ అని రాస్తున్నాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మెల్లగా ఫాల్స్ అని రాస్తాడు. ఆ ఫాల్స్ ని కొద్దిగా ట్రూ అని తెలిసేసరికి ఆ ఫాల్స్ ని ట్రూ లెక్క తయారు చేసి పంపిస్తాడు. ఇక అదే అయింది నోటిఫికేషన్ కూడా అట్లయింది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరము బాగా ఎఫర్ట్ పెట్టినాము, వి ఆల్ లాస్ట్ హోప్. ఇంకా మేమైతే ఇక పర్సనల్ కూడా ఐఎమ్ ఆల్సో వెజిటబుల్. ఐ డోంట్ వాంట్ ఎందుకంటే ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్. పాయింట్ ఏంటిదంటే భయ్య, రాయడానికి ఓపిక లేక కాదు, ఇది ఇంకా ఎఫర్ట్స్ పెట్టలేక కాదు, కానీ మళ్ళీ సేమ్ రిపీట్ అయితే
ఫెయిత్ పోయింది యాక్చువల్ సిస్టమ్. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది అనుకో, ఇంట్లో మన ఇంట్లోకి రానియారు. అరే ఎన్ని ఇయర్స్ భయ్యా, పీపుల్ షుడ్ హ్యావ్ లైఫ్. నేను అదే అంటున్నాను. నేను యాక్చువల్లీ మన భయ్యతో కూడా ఉన్నాను. భయ్య పొద్దున్న లేవగానే అంటే నాకు పర్సనల్ ఫీలింగ్, పీపుల్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్ ఢిల్లీ హూ ప్రిపేర్ స్పెషల్లీ ఫర్ దిస్ యూపీఎస్సీ అండ్ గుడ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్, అసలు యూనో ఇప్పుడు క్లియర్ అయ్యి వెన్ యూ ఆర్ ఆన్ దట్ సైడ్ ఇట్స్ డిఫరెంట్ చాప్టర్ అన్డౌటెడ్. ఎందుకంటే యూ హ్యావ్ పవర్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ బీ ఇన్ ఎ సర్వీస్ టు డూ సమ్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్ అండ్ పీపుల్ విల్ గివ్ యూ రెస్పెక్ట్ ఫర్ ద చైర్ విచ్ యూ హోల్డ్. కాకపోతే ఇప్పుడు ఈ 1% కాకుండా 99% వాళ్ళని చూస్తే ఎంత బాధ అయితే తెలుసా భయ్య, హీ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. ఆ ప్యాషన్ మిస్ అవుతుంది, క్రక్స్ ఉంటుంది కదా, ఏజ్ ఆఫ్ ద క్రక్స్, దానిలో ప్యాషన్ మిస్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే వాడికి నచ్చింది చేయడం కూడా పోతుంది. ఇప్పుడు నేను 23-24 ఇయర్స్ ఉండే టైంలో నా థాట్ ప్రాసెస్ ఇప్పుడున్న నా థాట్ ప్రాసెస్ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నేను నా సీరియస్నెస్ టువర్డ్స్ లైఫ్ అనేది మారింది. అరే మనం అప్పుడు చిన్నదాన్ని కూడా అరే ఏంది ఇట్లా అయిపోతుంది అంటు, ఇప్పుడు ఎంత పెద్ద వచ్చినా కూడా ఇట్స్ లైక్ ఓకే దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అని ఒక నాన్స్కి వచ్చింది అనమాట. ఏంటంటే లెట్స్ స్లో ఇట్ మ్యాన్, లెట్స్ టేక్ వన్ ఆఫ్టర్ ద అదర్ అని వచ్చింది. ఇప్పుడు మనదంటే ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ విల్ బి డూయింగ్ ద సెకండ్ ఇన్నింగ్స్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, సరే ఇప్పుడు మనలాంటి వాళ్ళ బట్టి జాబులు చేసి వచ్చినాం కాబట్టి ఒక మైల్ స్టోన్ దాటినాం. నువ్వేమన్నాను పిల్లలో ఇల్లు సంసారం అంత పక్కన మనం దాటేసినాం కాబట్టి మనం ఇప్పుడు రాయకపోయినా పెద్ద కొంపలే మునుగవు. అయితే దేర్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హూ ఆర్ ఇన్ ద మిడ్-20s late-20s ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే అడుగుతారు, అన్న నేను నెక్స్ట్ నోటిఫికేషన్ రాయాలా వద్దా అనేది ఇప్పుడు మెయిన్ చర్చ. అయితే నేనేం చెప్తా అంటే, నేను చెప్పినాక నువ్వు చెప్పు, నేనేమంటా అంటే వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఏ వెరీ కాన్షియస్. అంటే ఇప్పుడు ఎవరికైతే నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే భయ్య, పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన స్టేట్లోనే కాదు, ఏ స్టేట్లో అయినా కానీ ఇదే కిరికిరి ఉంటాయి. ఇప్పుడు మీకు యూపీఎస్సీకి ఇంకా అవకాశం ఉంది, మీకు క్యాలిబర్ ఉంది అంటే గో ఫర్ యూపీఎస్సీ. నేను ఇప్పుడు మన 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 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మంచి క్యాండిడేట్లు 3 సంవత్సరాలుగా యూపీఎస్సీ వదిలేసి టీజీపీఎస్సీకి కూర్చున్నారు భయ్య. అది వేస్ట్ అయినట్టే కదా. అదే మిస్టేక్ మళ్ళీ చేయకండి. అంటే హూ హ్యావ్ దట్ ఏజ్ ఉంది అండ్ మీకు క్యాలిబర్ ఉంది, అంత స్ట్రెంత్ ఉంది అంటే ఈ టీజీపీఎస్సీ కోసము కూర్చోకండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న 3 సంవత్సరాలుగా అవకతవకలు జరిగినాయి, మళ్ళీ జరగవు అనుకోవడం అనేది మూర్ఖత్వం. జరుగుతాయి, మళ్ళీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఏం మారలేదు, రైట్? అండ్ భయ్య ఇంకోటి, సారీ టు డిస్టర్బ్, ఇది మన చైర్మన్ గారు హీ వాంట్స్ టు రివ్యూ ఆల్ దిస్ సిలబస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సిలబస్ చేంజ్ అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ? నిజమే, అది సిలబస్ చేంజ్ అంటున్నారు. యాక్చువల్గా చేంజ్ కావాలి కూడా. ఇన్ఫాక్ట్ అంటే ఎన్నేళ్ళు ఉంటుంది అదే సిలబస్. ఇప్పుడు చాలా అప్డేషన్స్ రాలేదా, వచ్చినాయి కదా, సిలబస్ అనేది చేంజ్ ఉండాలి. అప్పుడు యూపీఎస్సీలో కూడా అన్నుండే భయ్య, ఏంటంటే దే వాంట్ టు ఇంక్లూడ్ ఫ్యూ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ బికాస్ ఇప్పుడు కొత్తగా ద డిమాండ్ ఆర్ ద డైమెన్షన్స్ of the job has changed drastically. ముందుతో పోలిస్తే ఇప్పుడు కలెక్టర్ రోల్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ CEO లాగా అయిపోయింది. ఇంతకు ముందుకు ఎట్లయితే ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ మెజిస్ట్రేట్, యూ హ్యాండిల్ దట్. ఇప్పుడు ఇట్స్ లైక్ యూ డెవలప్ ఇట్, యూ టేక్ కాల్స్, యూ డెవలప్ ద సిచ్యువేషన్, యూ టేక్ అకార్డింగ్. ఇప్పుడు కొత్తగా ఏం చేంజెస్ వచ్చినా కూడా యూ షుడ్ బి. ఇప్పుడు ఎందుకు పాండమిక్ భయ్య, పాండమిక్ వాజ్ బిగ్ ఛాలెంజ్ టు ఆల్ ద కలెక్టర్స్. ఎందుకంటే ఎవరు తెలియదు. అది చెప్పేందంటే సింపుల్ గా డిఫరెన్స్ బిట్వీన్ మేనేజర్ అండ్ లీడర్. ఎర్లియర్ దే వర్ జస్ట్ మేనేజర్స్, నౌ దే హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్. ఒక లీడర్ వాట్ విల్ లీడర్ డూ? లీడర్ విల్ డూ ద రైట్ థింగ్స్, బట్ అదే మేనేజర్ విల్ డూ ద థింగ్స్ రైట్. ఆ డిఫరెన్స్ కదా, అంతే కదా. సో నౌ ద కలెక్టర్ హ్యాస్ టు థింక్ అబౌట్ ద రైట్ థింగ్స్. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, మళ్ళీ అక్కడికి వస్తున్నాం. అయితే ఎవరైతే యూపీఎస్సీ ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది, మీకు క్యాలిబర్ ఉందన్న వాళ్ళు దీని మీద కూర్చొని టైం అంటే చదవండి. టీజీపీఎస్సీకి నేను చదవద్దు అన్నట్లే, కానీ దీని మీద బేస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు మనం 3 ఏళ్ళుగా అయినాక ఇప్పుడు మనలాంటి మంచి క్యాండిడేట్ అందరినీ బయటకు పంపించేసిరా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరు బయట ఇదే చేస్తారు. నెక్స్ట్ టైం కూడా అదే, నెక్స్ట్ టైం ఎందుకు గ్యారంటీ చేస్తారు. సో నేనేం డిస్కరేజ్ చేయట్లేదు, వీఆర్ నాట్ డిస్కరేజింగ్ యూ, వీఆర్ జస్ట్ టెల్లింగ్ యూ దట్. అంటే ఒక హెడ్స్ అప్ ఇస్తున్నాం. మనము పోయే దారిలో గతుకులు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, ముళ్ళ కంపలు ఉన్నాయి కాబట్టి, రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి అంటున్నా. అంటే మనము అదే ఇప్పుడు యూపీఎస్సీకి ఆ ప్రాబ్లం లేదు. UPSC has been doing very good since ages, right? Regular notification. People conducted in a very unbiased way. ఇప్పుడు అదే మన దగ్గర ఇంత ప్రాబ్లం. ఒక కీ ఇయడానికి 1 month తీసుకురాబ్బా, కీ ఇయడానికి 1 month తీసుకోవడం ఏంది? ప్రతి దగ్గర కూడా అంటే కాదు భయ్యా, నేను ఎందుకు ఆశ్చర్యపోతలేను అంటే
నాకు అర్థమైపోయింది, ఇంకెందుకు ఆశ్చర్యపోవాలి చెప్పు. ఇప్పుడు దెబ్బ తింటాను తెలుస్తుంది ఆ బాధను, ఎన్నిసార్లు దెబ్బలు తింటావు, తిని తిన తర్వాత వీళ్ళు ఇట్లనే చేస్తారని ఒక అలవాటు పడిపోయింది. చాలా బాధ అవుతుంది. సరే ఇప్పుడు మనకు బాధ వేసినా కానీ మనమైతే చాలా నేర్చుకున్నాం టీజీపీఎస్సీ ద్వారా. మనకి వీ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకున్నాము. మనని పర్సనల్గా కూడా మనం చాలా మోల్డ్ చేసింది, దెబ్బలు కొట్టి 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 మోల్డ్ చేసింది. అయితే ఇప్పుడు వీళ్ళకి మాత్రం మీరు ఏమి నమ్ముతున్నారో నమ్మండి. అంటే ఇప్పుడు యూ ఆర్ ఎట్ ఎ స్టేజ్ వేర్ మీకే తెలుసు, ఎవడో చెప్తే ఎవడో యూట్యూబ్లో ఆదిత్య అన్న చెప్పిండు లేకపోతే పలానా ఇన్స్టిట్యూట్లో సార్ చెప్పిండు అనేది కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, గట్ ఫీలింగ్ నమ్మి మీకు వస్తుందా రాదా అనేది ఆలోచించి అంత ఎఫర్ట్ పెట్టగలుగుతారా, మీ ప్రయారిటీస్ ఏంటి లైఫ్లో, మీ ప్రయారిటీస్ ఏంటి అనేది తీసుకొని చేసుకోండి. అంతేగాని మీరు 4 ఏళ్ళు కూర్చున్నా 5 ఏళ్ళు కూర్చున్నా ఇంకొక 6 ఏళ్ళు కూర్చుంటే అట్లా ఏం పెట్టుకోద్దండి. ఏమంటే నో కంపారిజన్. ఏమంటావు భయ్య, మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే కంపారిజన్ పెట్టుకొని అరే ఇన్ని రోజులు చుట్టాలు ఏమనుకుంటారో, నేను 5 years అశోక్ నగర్లో కూర్చున్నా ఇప్పుడు కూడా కూర్చుంటే ఇంకా రాకపోతే అంటే అనేసరిగా మానసికమైన ఒత్తిడి తప్ప ఏం లేదు. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ రాదు నాకు అంటే కష్టము, నేను నా పర్సనల్ టైం పోతుంది, నేను ఇంకా దీని బదులు వేరే చేయాలా, ఎవరి కోసం కూర్చుంటున్నా అంటే కూర్చోకండి, మంచిగా బయటకు వచ్చేసి మీకు నచ్చింది చేయండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ భయ్య. మనం బిగ్గర్ దెన్ ఎనీథింగ్. కరెక్ట్, మనం బిగ్గర్ దెన్ యూపీఎస్సీ అండ్ ఆల్ దిస్ ఎగ్జామ్స్. అంటే మనం రోజు అదే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈవెన్ దో మనం వి కుడెంట్ బికమ్ Group 1 ఆఫీసర్స్ బట్ స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ సర్వీస్ ఇన్ ద మార్కెట్, ఇన్ ద సొసైటీ. నీ పర్సనల్ గా నువ్వు చేయాలనుకునే చాలా ఉంటాయి. సో అట్లనే గుడ్డేది చేయలే పడినట్టు మా అన్నయ్య చెప్పిండు, మా కజిన్ యూపీఎస్సీ కొట్టిండు, నేను కొడతా అని చెప్పి ఇట్లా అంటే గుడ్డెద్దు చైన్లో పడ్డది కానీ గుడ్డెద్దు చైన్లో పడదు, గుంతలో పడుతుంది. ఇప్పుడు గుంతలో పడేసారు అందరినీ, ఇంకా పడతారు. సో ఐ జస్ట్ వాంట్ యాడ్ దిస్ భయ్య. అంటే నేను పర్సనల్గా ఈ విషయంలో నేనేమంటానంటే, పీపుల్ హూ ఆర్ రియల్లీ ప్రిపేరింగ్ సీరియస్లీ, ఐ వుడ్ సే మీరు 2 ప్యారలల్ ప్రిపేర్ 2 కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రెండు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వాటికి ఎంఫోసిస్ చేయండి. ఈ ఓన్లీ తెలంగాణ పార్ట్ ఉన్నది లాస్ట్ చూసుకోండి. ఫస్ట్ 2 కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి ఎంఫోసిస్ ఇవ్వండి. ఆబ్వియస్లీ యూ నెవర్ నో వెన్ విల్ బి బాట్, ఏ డే మనదవుతుందో మనకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే లుకింగ్ అట్ యూపీఎస్సీ ఏమంటారంటే యూపీఎస్సీ హ్యూజ్ కాంపిటీషన్, ఇదైతే స్టేట్ క్యాడరు, ఇక్కడ మంచి పోస్టులు అని, అండ్ అది సేమ్ మీలాగానే మా మైండ్ సెట్ కూడా ఉండే. వీ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ మాత్రం బాగా చదవండి. రెండోది నేను పర్సనల్గా నేను చెప్తున్నా భయ్య, మీరు తిట్టుకున్నా సరే ఒకటే చెప్తున్నది, నిన్ను నువ్వు మాత్రం మోసం చేసుకోవద్దు. నేను చాలా సార్లు చెప్తాను, ఎందుకు చెప్పనా, నేను పొద్దున్నే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, పొద్దున్నే నేను Group 1 ఇప్పుడు ఎటు Group 2 Group 3 Group 4 నోటిఫికేషన్ అయితే ఇప్పుడు అప్పుడే పడవు. Group 1 నోటిఫికేషన్ యూపీఎస్సీ ఇవి 2 ఉన్నాయి. ఈ 2 సీరియస్గా ఉన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ పొద్దున్న లేచినామా, ఎగ్జామ్ రాసినామా, రివ్యూ చేసుకున్నాము, ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ చేయండి. నువ్వు వన్స్ యూ అండర్స్టాండ్ నేను చేయలేని అనిపించింది అనుకోండి, షట్ ఎవ్రీథింగ్ అండ్ డూ వాట్ యూ అదర్ వాంట్స్ టు డూ. వేస్ట్ టైం వేస్ట్ చేసుకొని ఇది నేను యాజ్ ఎ బ్రదర్గా మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, బ్రో లైఫ్ చాలా చిన్నది. నేను అదే చెప్తున్నాను, లైఫ్ అనేది చాలా చిన్నది. యూ షుడ్ కీప్ ఎంజాయింగ్. యూపీఎస్సీ కన్నా పెద్దది అది కంపేర్ టు యూపీఎస్సీ కానీ చాలా పెద్దది. మనకు టైం స్పాన్ చిన్నది కానీ యూపీఎస్సీ కానీ చాలా పెద్దది మన లైఫ్. సో ఈ చిన్న లైఫ్ స్పాన్ని వేస్ట్ చేసుకోకండి. ఆల్రెడీ 4 ఏళ్ళు పోయినాయి, ఇప్పుడు కూడా నువ్వు నిజంగానే భయ్యా నాకు ఐ వాంట్ టు టెల్ యూ, అరే నువ్వు ఎవరన్నా మోసం చేయంత బతుకుతారు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే అట్లాంటిది మాత్రం వద్దు. అదే మన గోపిచంద్ గారు ఫోన్లో మాట్లాడతాడు అదే ఇప్పుడు. సో అదే గైస్, ఎందుకంటే దెర్ ఈస్ నో పాయింట్. మేము నిజంగానే మేమైతే ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి మేము బయటికి వచ్చేసి ఇదంతా వేస్ట్, నాకు అవసరం లేదు అనుకున్నా. ఐఎమ్ డూయింగ్ మనీ రెగ్యులర్గా జాబ్కి వెళ్ళిపోతున్నాను. భయ్యా కూడా హీ హాస్ బీన్ ఆక్యుపైడ్ విత్ హిస్ ఓన్ బాక్స్. సో అందుకే మీకేం చెప్తున్నా అంటే, పీపుల్ హూ రియలీ వాంట్స్ టు సీరియస్లీ ప్రిపేర్, డైలీ ఎగ్జామ్ రాయి అండ్ కామన్ సబ్జెక్ట్స్నే ఫస్ట్ ఎంఫోసిస్. యూపీఎస్సీకి ప్రియారిటీ ఇచ్చుకో టిల్ ద నోటిఫికేషన్ ఆఫ్ Group 1 ఈజ్ అవుట్. Group 1 నీకు నేను చెప్తున్నాను ఇక్కడ, అందరూ ఎవరైతే అట్లీస్ట్ Group 1 సీరియస్గా ఉండి ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ ప్రిలిమ్స్ క్లియర్ చేసేయాలనే నా మనకు లేకనో మై ఇంట్యూషన్ ఈస్ టెలింగ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హూ వాంట్స్ టు నో అబౌట్ Group 1 డెఫినెట్లీ వాళ్ళందరూ ప్రిలిమ్స్ క్లియర్ చేసినారని కోరుకుంటున్నా. వెల్ ఆబ్వియస్లీ వాళ్ళకి సెకండ్ టైం కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే అనుకుంటున్నాను నేను. సో అందు గురించి కీప్ రైటింగ్ ఆన్సర్. నీకు ఒక 1 monthలో నువ్వు ఆన్సర్ రైటింగ్ కంటిన్యూస్గా చేయలేదు అనుకోండి, వదిలేసేది అన్నెసెసరీగా. నీకు నువ్వు నేను ఇది ఒకటి ఏంటంటే, నేను ఇది చదివినాక రాస్తాను, నేను అది చదివినాక రాస్తాను, నేను అది కాదు. నువ్వు ఎప్పుడు పర్ఫెక్షనిజం అన్నాడు. ఈ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ భయ్యా. ఫస్ట్ నేను వెన్ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ,
దూరిశెట్టి అనుదీప్ గారు హీ సెడ్ వన్ ఒక వీడియోలో ఒకటి చెప్పాడు. ఇట్ సో ఫ్యాసినేటెడ్ మీ. నాకేమన్నాడంటే ఐ గెస్ ఏది మన ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఒక క్లాస్లో సెలెక్షన్ అయిన తర్వాత చెప్పాడు అనమాట, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్ పర్ఫెక్షన్. అప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తారు అనమాట. 2 గ్యాంగ్స్గా డివైడ్ చేస్తారు. ఒక గ్యాంగ్ ఏమైనా చెప్తాను, మీరు ద బెస్ట్ పార్ట్ తయారు చేయండి అండి. ఇంకోటి మీరు ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ తయారు చేయండి అని అంటారు అనమాట. ఈ ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ తయారు చేసిన వాళ్ళు బెస్ట్ పార్ట్ తయారు చేశారు. వీళ్ళు ఒక పార్ట్ చేసినప్పుడు ఎప్పుడు చేయడాడు. సో మీకు కూడా అదే చెప్తున్నాను, ఆన్సర్లు వచ్చినా రాయండి, రాకపోయినా రాయండి, పోయి కూర్చోండి ఉట్టిగా. ఒక ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ టైం 10 times అయినా సార్ నేను అదే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం తీసుకో. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు దిస్, లీవ్ దిస్, ప్లాన్ సంథింగ్ బియాండ్ దిస్ అండ్ యూల్ హ్యావ్ గ్రేట్ కెరియర్. ఈ యూపీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళు అందరు ఇంట్లో ఏం కూర్చోట్లేరు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ దర్ లైఫ్. అండ్ యూపీఎస్సీలో నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు భయ్యా హూ గాట్ ది సిగ్గింగ్ క్యాడర్, ఏజీఎంయూటీ క్యాడర్, వాళ్ళు ఏడుస్తున్నారు లిటరల్గా. అరే మేము మీరైనా హోమ్ టౌన్లో పనిచేసుకుంటారు అబ్బాయి, మా అట్లా కూడా లేదని. అందుకే ఏమిటంటే ఎవ్రీ డే విల్ బి నాట్ దట్ డే. నీకు వచ్చిన తర్వాత కూడా ఉండే. ఇప్పుడు కొంతమంది ఏమంటారు వచ్చిన తర్వాత, అరే నాకు మంచి క్యాడర్ రాలేదంట. ఒకటి ఐఆర్ఎస్ వచ్చిన నాకు ఐపీఎస్ రాలేదు, ఐపీఎస్ వచ్చిన వాడికి ఐఏఎస్ రాలేదు. అది ఇది నెవర్ ఎండింగ్ జాబ్. ఇప్పుడు నీకు ఐఏఎస్ హోమ్ క్యాడర్ వచ్చిన తర్వాత కూడా యూ విల్ ఫీల్ దట్ అరే నాకు మంచి పోస్టింగ్ ఇవ్వలేదు అంటారు తెలుసా. వన్ డే వెళ్ళి పుట్టే నాకు అంతెందుకు భయ్యా. సరే ఐఏఎస్ అయిన తర్వాత కూడా వాడు వదిలేసి పాలిటిషియన్ అవుతుండే కదా. అంటే స్టిల్ నాట్ హ్యాపీ విత్ హిస్ పొజిషన్. ఇది అదే భయ్యా, మీరు ఇప్పుడు వాడికి కోపం వచ్చేస్తుంది. ఆ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో నేను వేసాను అనుకో, ఏది జాయింట్ డైరెక్టర్గా, నేను ఐఏఎస్ అయినా, నేను కలెక్టర్, నేను పోయి డిస్ట్రిక్ట్లో పిల్లలకి అందరికీ చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ మేక్ ద చేంజ్ అని అనుకుంటాడు. అందుకే చెప్పినాను సార్, జాబ్ కొట్టి అందరు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఫ్రూట్ఫుల్ ఏం లేదు. అండ్ వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ నాట్ అగైన్స్. మొన్న యూపీలో మన యూపీలో మా ఫ్రెండ్ ఐపీఎస్ దగ్గరికి పోయి చెప్పినా కదా, ఆ వీడియో చూడండి ఎవరన్నా. నేను చెప్పినా కదా, పీపుల్ ఆర్ అంటే మనము ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత సెటిల్ అయిపోతాం అనుకుంటాం కానీ అది ఇంకా యాక్చువల్గా ఏంటంటే పెనం మీద నుంచి పోయిన పడేది ఉండదు. సింపుల్ గా. బట్ అన్డౌటెడ్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ పీపుల్ విల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ ఆల్వేస్ ప్రైడ్ ఫర్ దిస్ కంట్రీ. నాట్ ఓన్లీ ఎందుకంటే మీరు ఒకసారి ఐఏఎస్ అయిపోయారు అనుకోండి, మీ చుట్టూ ఉన్న సర్కిల్ మారుతుంది, మీ ఫ్యామిలీ అని మారుతుంది. బట్ దాన్ని మోసం చేసుకొని లైఫ్ ని మాత్రం ఖరాబ్ చేసుకోవద్దు అంతే. ఓన్లీ ఆ పాయింట్ నమ్ముకొని మనకి మోటివేషన్ ఇంజెక్షన్ ఎవ్రీథింగ్ మా భయ నుంచి మేము నేర్చుకుంది. మోటివేషన్ ఇంజెక్షన్ ఇచ్చినాం. హి ఈస్ ద మోటివేటర్ ఫర్ ఆల్ ఆఫ్ us ఎవ్రీ డే. ఐ గెస్ చాలాసార్లు మా భయకు ఫోన్ చేసి సతాయిస్తుండే, బండా మాట్లాడు నాకు అన్నీ చెప్పకు అని అంటుండే. ఎందుకంటే అట్లా ఫ్రస్ట్రేట్ అవుతుండే. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్కి రాని కూడా చాలా సార్లు అది అయ్యి అదే అంటారు తెలుసు, 10 సార్లు దెబ్బతిన్న తర్వాత 11 సార్లు వాడు అంటాడు కొట్రా, ఇక నువ్వు ఎన్నిసార్లు కొడతావు కొట్రా బాబు అని. సో ఏదో ఆ స్టేజ్కి వచ్చినాను. సో అదే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. రెండోటి, ఇది వస్తేనే అవుతుందని కాదు, ఇవి డెఫినెట్లీ మంచి పోస్టులు, ట్రై చేయండి, తప్పులేదు. కాకపోతే నేను అదే చెప్తున్నా, యూపీఎస్సీ రెండింటి ముందు కామన్ సిలబస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ అదర్ థింగ్స్ అంతే. అవి వాటిని వేరే వాటిని కూడా ప్రయారిటీ సర్టెన్ పాయింట్ అట్లీస్ట్ సర్టెన్. ఇప్పుడు ఒక 1-2 years నేను కాంప్రమైజ్ అవుతానంటే ఓకే, నేను 6-7 years కాంప్రమైజ్ అవుతా, 6-7 years అవుతా నేను ఆలోచిస్తుంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రాకింగ్ ఇట్ 5th attempt. వీఆర్ నాట్ టెలింగ్, బట్ యూ షుడ్ ఆల్వేస్ చెక్ ద గ్రిట్, ద పర్సీవరెన్స్, ద డెడికేషన్స్ విచ్ దే ఆర్ పుట్టింగ్. నేను ఇక్కడ కూర్చొని నేను ఎగ్జామ్ రాయా, నేను ఒక 5th attempt నాకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం నేను నువ్వు మోసం చేసుకున్నట్టే. మనలో అదే అంటారు భయ్య. నువ్వు అన్నట్టు నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, ఎవ్రీ ఇయర్ వాడు చాలా స్కిప్ కొట్టిండు. ఏమంటాడంటే నాకు ప్రిపరేషన్ కాలేదు, అదే ప్రిపరేషన్ ఎప్పుడు కాదురా భయ్, నువ్వు ప్రిపరేషన్ అది ఎప్పుడు కాదు, అట్లా పెట్టుకోవద్దు కదా. దట్ ఈస్ ద థింగ్. సో మేబీ హోప్ మనకి అర్థమై ఉంటుంది మనం ఏం చెప్పాలనుకుంటున్నాము. మనం చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, కష్టపడాలి, బట్ అట్ ద సేమ్ టైం అదర్ థింగ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మా బాధ. ఎందుకంటే మళ్ళీ మీ ఈ లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ 30-35 ఏళ్ళు వచ్చినాక పెళ్లి కాక ఇది కాలేదు అని దానికోసమే కూర్చున్నా, అది రాలేదు, నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు? సిస్టమ్ ఎప్పుడు బ్లేమ్ చేయలేము కాబట్టి సిస్టమ్ ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండదు. కాబట్టి మన డెసిషన్ మనమే చేసుకోవాలి. నీకు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, నీ పర్సనల్, నీ మైండ్ ఎట్లుంది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికి కూడా ఇప్పుడు నేను ఒకటి చెప్పిన అది అందరికీ సేమ్ అనుభవించకపోవచ్చు. మీ పరిస్థితులు మీకే తెలుసు కదా. సో ఎవరి పరిస్థితులు వాళ్ళు చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మాట్లాడుకొని యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. అంతేగాని ఎవడో చేస్తుండే
చేస్తుండు అన్న నేను 4 ఏళ్ళుగా కూర్చున్నా ఈ ఇయర్ కూడా కూర్చుంటా అట్లా ఏం వద్దబ్బా. అదేమి రూల్ ఏం కాదు. దట్ ఈస్ నాట్ ద రూల్. 5 ఏళ్ళు కూర్చుంటే 6వ సంవత్సరం కూర్చోవాలి, లేకపోతే 10 ఏళ్ళు కూర్చుంటే 11 అది అట్లేం లేదు. మీకు ఎట్లా ఉందో పరిస్థితిని బట్టి ఆలోచించుకొని చూసుకోండి. అది సరే ప్రిపేర్ అయితే కానీ ఎవరైతే హూఎవర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. మేము చెప్పిన మాటల్లో 100%, బట్ ఇప్పుడు కాకపోయినా తర్వాత యూ విల్ ఫీల్ దట్ ఏంటంటే ప్రిపేర్ అయ్యేటోళ్ళు 100% అన్న ఆలోచించుకొని కామన్ సిలబస్ ప్రిపేర్ కండి, డైలీ ఎగ్జామ్ రాసి ప్రిపేర్ కండి. ఊరికే కూర్చొని నేను ప్రిపేర్ అవుతున్నా ఏంటంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా వద్దు. ఎందుకంటే మనం మోసం చేసుకుని వచ్చేది పెట్టేది. యూపీఎస్సీలో 100లో 99 మంది వెనకాలనే ఉండిపోతారు, ఒకటే ముంగడు పోతాడు. ఇఫ్ యూ ఆర్ దట్ 1% హూ థింక్స్ దట్ అరే ఇప్పుడు 100 మందిలో ఒక్కనే నేను ఎక్కువ కష్టపడ్డా అందరితో అంటేనే యూ బీ ఇన్ దట్ రేస్. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. అంతే. అయితే వీఆర్ డెఫినెట్లీ హోపింగ్ మేలో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దానిలో ఏం డిస్కరేజ్మెంట్ ఏం లేదు. పీపుల్ ఆర్ పాజిటివ్ మంచిగా ఏజ్ ఉన్న వాళ్ళు, అన్ని సౌకర్యంగా ఉన్న వాళ్ళు గట్టిగా చదవండి. అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళు గట్టిగా చదవండి. లేదు మీకు కొంచెం అటు ఇటు అయితే మాత్రం యూ థింక్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్. అంతే. కానీ హార్డ్ వర్క్ అయితే చేయండి. విల్ సపోర్ట్ యూ. దో వీ డోంట్ రైట్, మేము రాయట్లేదు కాబట్టి, బట్ స్టిల్ వీ హ్యావ్ ద సబ్జెక్ట్. బట్ బై ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ, ఏదో కొద్ది మంది అయితే గుర్తుపడతాను నన్ను. పీపుల్ నేను గుర్తుపడతాను అంటే మెనీ ఆఫ్ దెమ్ డోంట్ నో దట్ ఐఎమ్ ఏ క్వాంట్ ఫ్యాకల్టీ. దే జస్ట్ ఫీల్ దట్ నువ్వు క్వాంట్, మనం ఎకనామిక్స్ కాబట్టి. ఓకే, సి అదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ముక్క చెప్పినాం అనుకో, మనం పబ్లిసైజ్ చేస్తాను కూడా. ఓకే, బట్ వీ వాంట్ టు టెల్ యూ. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లో క్వాంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది అరే మామూలుగా వేయలేదు అది. నెక్స్ట్ టైం ఐ ఎమ్ ష్యూర్ పీపుల్ హు ఆర్ సీరియస్ ఐ విల్ డెఫినెట్లీ help from my end who wants to నేను భయ్యా నేను ఎకనామిక్స్ ఎంత ప్రిపేర్ అయినంటే అంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద సబ్జెక్ట్. ఇట్ హ్యాస్ టు బి షేర్డ్. సో దట్ ఐ విల్ డూ. మనం ఇంట్లో చెప్తే వీళ్ళు ఏమంటారు అంటే దీన్ని పబ్లిసిటీ అనుకుంటారు కదా, ఆ ఇంటెన్షన్ వద్దులే కానీ జస్ట్ ఐ వాంట్ టు టెల్ దట్ వి వాంట్ టు టెల్ దట్ వి విల్ as a part, as a part of parcel, people who have watched this video who believed in us, that's only thing which we can do from our end అని చెప్తున్నాం. మనం we want to share. మనం learning, we are always learning continuous. Yes, this is learning continuous. When we share, అంటే షేరింగ్ ఈస్ కేరింగ్ అంటాం కదా. వెన్ వీ షేర్ విల్ లెర్న్ మోర్. నేనైతే చాలా బిలీవ్ చేస్తా. మనము మీ నాలెడ్జ్ షేర్ చేసుకోండి, అప్పుడే మీరు ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నేను ఎన్నిసార్లు అశోక్ నగర్ ఉన్నప్పుడు మా క్లాస్మేట్స్ అందరికి చెప్పేవాడు, అరే మీరు ఒక టాపిక్ చెప్పండి రా అంటే నువ్వు చెప్తే ఎక్కువ వస్తుంది సబ్జెక్ట్. ఇంకోటి చెప్తే ఏమైతే తెలుసా, భయం ఉంటుంది. మనం మంచిగా నేర్చుకొని చెప్పాలి, లేకపోతే వీడు ఏం క్వశ్చన్ అడుగుతాడు, ఏం డౌట్లు అడుగుతాడు, మనకు ఆన్సర్ ఇప్పటికే. మనమైతే షేరింగ్ రెడీగా ఉన్నాము. we will share. we will let you know more about that. She will be there for your quant and Achabaya will be there for your economics. Ante, right. Thank you very much and have a great day, and guys. Happy weekend. Saturday kada bhaiya ee roju. మన నుమాయిష్ పోయినా అది కూడా పెట్టాం. వెళ్ళండి భయ్, నుమాయిష్కి వెళ్ళండి. హ్యావ్ ఫన్ మ్యాన్. నుమాయిష్కి వెళ్ళండి, నుమాయిష్ లో హలీం తినండి. హైదరాబాదీలు అందరూ హైదరాబాదీస్ అవుట్ దేర్ जाओ यार, थोड़ा हलीम खिलाओ सबको. నిన్న మొన్ననే పోయినాం కదా మనం మన ఇద్దరం. हमारे दोस्तों को थोड़ा खिलाओ और तुम भी चालो यार. हम हैदराबादी से यार, जिंदगी थोड़ा चलाना है और बड़ा है. चलो गुड नाइट, हैव a great weekend. Bye bye. This is Aditya Bomma and Shashidhar signing off. Thank you very much.